న్యూస్ అందుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారు. ఉండి మండలం చెరుకువాడ సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనటంతో కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అక్కడికక్కడే మృతి చెందారు. అంగన్వాడీలు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపేందుకు ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. హరీష, కొద్దిసేపటి క్రితమే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. ఆయన ఉదయం ఏలూరు నుంచి కూడా భీమవరంలో అంగన్వాడీలు చేస్తున్నటువంటి ధర్నాకు మద్దతు తెలిపేందుకు ఆయన కారులో బయలుదేరడం జరిగింది. అయితే ఉండి మండలం చెరుకువాడ వద్ద ఎదురుగా వస్తున్నటువంటి బెలూనో కారు వేగంగా వచ్చి అదుపు తప్పి ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్న కారును వేగంగా ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందడం జరిగింది. అయితే ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణ వార్త వెంటనే అటు ఉపాధ్యాయులు అలాగే ఉపాధ్యాయ నాయకులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు చాలా సుప్రసిద్ధుడైనటువంటి ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అటు ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. వాళ్ళంతా కూడా తీవ్ర విషాద సంతాపాన్ని కూడా ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్సీ మృతదేహాన్ని వెంటనే భీమవరంలోని గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. అక్కడ జిల్లా ఎస్పీ అలాగే కలెక్టర్ ఇద్దరు కూడా అక్కడ చేరుకుని నివాళులు అర్పించడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్సీ దుర్మరణం చెందడంతో అటు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండటం, అందరితో ఎప్పుడు కూడా ఉద్యమ స్ఫూర్తి కొనసాగిస్తూ కూడా పేద ప్రజలు అలాగే ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిరంతరం పోరాడుతున్నటువంటి షేక్ సాబ్జీ ఇలా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం వాళ్ళంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. 2021 మార్చిలో జరిగినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ఆయన శాసనసభలో శాసన మండలిలో అనేక సమస్యలపైన ఉద్యమాలు కూడా చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. నిన్న అంగన్వాడీలు జరిగినటువంటి ధర్నాలో కూడా ఏలూరులో పాల్గొని ఆయన అంగన్వాడీలకు స్ఫూర్తినివ్వడం జరిగింది. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ తమ కోసం వస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఇలా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో అటు అంగన్వాడీలు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కొద్దిసేపట్లో ఆయన మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేసి భీమవరం నుంచి కూడా ఆయన ఏలూరులో నివాసం ఉంటారు. ఏలూరులోని ఆయన స్వగృహానికి తరలించేందుకు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. హరీష, శ్రీనివాస్, అంటే ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో షేక్ సాబ్జీ ఒక్కరే వెళ్తూ ఉన్నారా? హరీష, ఎమ్మెల్సీతో పాటు గన్మెన్ అలాగే పిఆర్ఓ కూడా ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి కూడా గాయాలయ్యాయి. ఒకరికి పిఏకి మాత్రం కొంచెం తీవ్రంగా గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. ముగ్గురు కూడా భీమవరంలోని ఒక ప్రైవేటు హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడ వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే ఎదురుగా వస్తున్నటువంటి కారు అతివేగంగా వచ్చి అదుపు తప్పి ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్నటువంటి కారును వేగంగా ఎదురుగా ఢీకొనడంతో ఎదుర ఉన్నటువంటి కారులో ఎదురు సీట్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా స్థానికంగా ఉన్నట్టు చెప్తున్నారు. డ్రైవర్ తో పాటు మిగతా ముగ్గురికి కూడా కొంత తీవ్ర గాయాలైనట్లు కూడా చెప్తున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించేందుకు తీసుకోవాల్సిన అన్ని ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం అయితే కూడా భీమవరం వర్మ ప్రైవేట్ హాస్పిటల్లో అందిస్తున్న వైద్యులకు కూడా చికిత్స అందిస్తున్న వైద్యులు కూడా చూపించడం జరిగింది. అయితే వారి పరిస్థితి అంతా కూడా ప్రస్తుతానికి అంటే తీవ్ర గాయాలైనప్పటికీ వారికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి కూడా వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. హరీష, శ్రీనివాస్, అంటే ఆపోజిట్ వెహికల్ అంటే స్పీడ్ గా డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అంటే మరి ఆ ఆపోజిట్ వెహికల్లో ఎంతమంది ఆ సమయంలో ప్రయాణిస్తూ ఉన్నారు? వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రమాదం జరిగినటువంటి ఆ కారు ఉన్నటువంటి అక్కడ అంటే కారులో ఉన్నటువంటి ఎవరు కూడా అక్కడి నుంచి పరారైన సందర్భం అయితే కూడా కనబడుతుంది. పోలీసులు ఆ కారు సంబంధించి ఎవరిది ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే ఆ రోడ్డు ప్రమాదం సంబంధించి ఏ విధంగా జరిగింది ఏంటనేది కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే కారులో ఎమ్మెల్సీ కారును ఢీకొన్నటువంటి కారుకు సంబంధించి పూర్తి వివరాలన్నిటి కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఓకే శ్రీనివాస్.